ఇక గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని అల్వాల్లోని కాలనీలు చాలా వరకు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటి వరకు నీరు అలాగే నిలిచిపోవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అల్వాల్లో ప్రస్తుత పరిస్థితిని సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం అల్వాల్లో ఉన్నాం. పూర్తిగా మనం చూడొచ్చు, దాదాపు 3-4 అడుగుల లోతు నీళ్లలో ప్రస్తుతం నేను నిల్చొని ఉన్నారు. ఒక కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఒక కిరాణా షాప్ కూడా ఉంది ఇక్కడ. దానికి సంబంధించిన ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒక 4 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం, మొత్తం మా సామాన్ అంతా నిత్యావసర సరుకులన్నీ నానిపోయాయి అని చెప్తున్నారు. సో ఆయన అడిగి అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఈ కిరాణా షాప్ ఓనర్ కదా, సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? గత 4 రోజుల మంగళవారం నైట్ వర్షం స్టార్ట్ అయింది మేడం. మంగళవారం నైట్ నుండి కూడా మోకాల మట్టు లీతు పైన పోతున్నాయి. ఇప్పుడంటే ఇంకా కొంచెం తగ్గినాయి. పొద్దున వరకు అయితే ఇంత మట్టికి ఉండే మేడం, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ముందు పైన 3 చెరువులు ఉన్నాయి, ప్లస్ ముందు ఒక 10 కాలనీల నీళ్లు ప్లస్ అల్వాల్ చెరువు నీళ్ళు అన్నీ ఇదే కాలనీ మీదకి వెళ్ళిపోతున్నాయి. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముందు అల్వాల్ మెయిన్ రోడ్ శ్రీబేగిరి దగ్గర మొన్న ఈ మధ్య 2 నెలల క్రితము ఒక 1.5 ఫీట్ హైట్ డాంబర్ రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు అది మెయిన్ రోడ్డు హైట్ అయింది, ఈ సబ్ రోడ్ వచ్చి డౌన్ అయిపోయింది. ఆ 1.5 ఫీట్ అక్కడ దగ్గర వరకు మొత్తం నీళ్లు స్టోరేజ్ అయిపోయి దాని తర్వాత నాలాలకు వెళ్ళిపోతుంది. నాలా చిన్నగా అయింది, రోడ్డు హైట్ అయింది, కాలనీ రోడ్ డౌన్ అయింది. దానితోటి ఇంత ప్రాబ్లం జరుగుతుంది. లేకుంటే ముందే ఇంత ప్రాబ్లం లేకుండా మామూలుగా వర్షం పడగానే 1-2 గంటల వాటర్ వెళ్ళిపోతుండే. ఈ మెయిన్ రోడ్ హైట్ కావడం వల్ల మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. అయితే నిన్న కమిషనర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు. అందరికీ సార్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తానంటారు, మీకు ధన్యవాదాలు, మేము తర్వాత దానికి సహకరిస్తాం. ఈ రోడ్డు మెయిన్ రోడ్ ఒకటి తీపిచ్చి మీరు ఒక 1 అవర్ టెస్ట్ చేయొచ్చు అండి. ఒక్క నీరు లేకుండా ఒక్క చుక్క నీరు మైనర్ ప్రాబ్లమ్ను మేజర్ చేసి కూర్చుంటున్నారు. 5 రోజుల నుంచి మమ్మల్ని వాటర్లో ఉంచుతున్నారు. మళ్ళీ ఇంకా 2 రోజుల నుంచి వర్షం వస్తుందంటే ఇంకా 3 రోజులు వర్షం ఉందంటున్నారు. ఇప్పుడు పొద్దున వరకు అయితే మేడం పొద్దునగా ఇంతవరకు ఉండే వాటర్ ఇప్పుడు ఈ లెవెల్ తగ్గింది. నేను షాప్ కూడా తీయకపోతుంటే 3 రోజులు ఉంటే షాపే బంద్ ఉన్నది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి బయటకు పోనీకి రాక కొన్ని సామాన్లు కావాలి అది అని చెప్పి షాప్ చేయడం జరిగింది. వర్షంలో వాళ్ళకి నీళ్ళలో పిల్లలం పోయి మేమే పోయి వాళ్ళకు సర్వ్ చేయడం జరుగుతుంది. నిన్న మాత్రము ఫుడ్ వాటర్ ప్యాకెట్లు కొద్దిగా ఏదో పంపించారు. కేటీఆర్ చెప్పగానే ఒక వాటర్ ట్యాంకర్ పంపించారు. ఇవాళ మాత్రం ఎవరికి టిఫిన్స్ కూడా పంపలేదు, ఇంతవరకు భోజనాలు కూడా రాలేదు. వాటర్ ప్యాకెట్ పొద్దున కొన్ని ఏదో సొసైటీ వాళ్ళు కొన్ని పాల ప్యాకెట్లు పంచిపోవడం జరిగింది. మెయిన్ ప్రాబ్లం మేడం మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ రోడ్ తాగితే 1 గంట లోపల నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ మెయిన్ ప్రాబ్లంను గుర్తించకుండా వేరే ప్రాబ్లం దానికి అడ్డం పెట్టి అనవసరంగా న్యూసెన్స్ చేసి మాకు మొత్తం నీళ్లు స్టోరేజ్ అయ్యేలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ చెరువులు తెగాయి కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. అంటే గండి పడ్డ తర్వాతనే ఈ ఫ్లో అంతా పెరిగిందా, లేకపోతే నార్మల్గా కొంచెం పెద్ద వర్షం పడితే ఇట్లా ఉంటుందా మీకు? మామూలుగా పెద్ద వర్షం పడ్డప్పుడు మాకు రోడ్డు కాలువలు నిండి కాలువలు మెయిన్ నిండడానికి కారణం ఏంటంటే కాలువలు 5 ఫీట్ల లోతున్నాయి మేడం. కాకపోతే ఇప్పుడు అందులో చేయబెట్టి చూస్తే 1/2 ఫీటే, మిగతా మొత్తం 4 ఫీట్లు మట్టి ఉన్నది. ఎండాకాలంలో అవి తీయలేదు. ఇప్పుడు వానలు వచ్చినాక చూసిండ్రు ఆ కాలువల నుండి రోడ్డు మీదకి రావడం ఒకటి జరుగుతుంది. ఏ చెరువు తగలేదు, అన్ని చెరువులు ఒకటేసారి ఫ్లో అవుతున్నాయి కాబట్టి రోడ్డు మీదకి వచ్చి వెళ్ళిపోతాయి. కాకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఒక 2-3 గంటల్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. మెయిన్ రోడ్డు హైట్ అయ్యే వరకు మోకాలు మట్టికి పైన నీళ్లు నిలిచి స్టోరేజ్ అవుతున్నాయి. మీరు మరీ రోడ్డు బ్లాక్ కాకుండా వాహనాలు పోకుండా కాకుండా వాహనాలు పోయినానే 3 ఫీట్ల వెడల్పు 1/2 ఫీట్ లోడ్ తోటి మీరు ఒక కాలువ కట్టి చూడండి, 2 గంటలలో నీళ్లు ఒక్క చుక్క లేకుండా పోతాయి. ఇదొకటి మాకు తెలిసిన అనుభవంతో మేము చెప్తున్నాం మేడం. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఇప్పటికైనా మా బాధ తెలుసుకొని ఇక్కడ పబ్లిక్ సర్వే చేసుకొని ఈ పని చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఓకే, సో మనం ఇక్కడ కిరాణా షాప్ దగ్గర ఉన్నాం. దాదాపు ఇక్కడ ఈ హైట్ వరకు వాటర్ నిన్నటి వరకు ఉండే అని చెప్తున్నారు, ఈ హైట్ వరకు. సో వీళ్ళు ఏం చేశారంటే అంతకంటే ముందు కూడా వర్షం పడ్డప్పుడు ఈ వాల్ కట్టుకున్నాము అని చెప్తున్నారు. ఈ వాల్ కట్టాం కాబట్టి కొంతవరకు సేఫ్ అయ్యామని చెప్తున్నారు. కానీ లోపలికి పోయే వే ఏదైతే ఉందో ఇక్కడ కూడా వీళ్ళు పర్మనెంట్ గా వాల్ కంప్లీట్ గా కట్టేసుకున్నారు. లోపలంతా తేమ వచ్చేసి చాలా పచ్చిగా కనిపిస్తోంది. ఎందుకంటే కిరాణా సామాను మొత్తం అంతా కూడా కింద ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ పెట్టుకోవాలి ఈ సామాన్ అంతా కూడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే కిరాణా షాప్ అంటే అన్ని నిత్యావసర సరుకులు ఉంటాయి, కింద పెట్టకపోతే నడవదు, అన్ని ఎన్నని పైన పెడతారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం? అదే కదా మెయిన్ ప్రాబ్లం. చాలా కష్టపడుతున్నాం మేము, వేస్ట్ అయిపోతున్నాయి, చేసినంత వేస్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ మాకు సొల్యూషన్ చూడండి. చాలా సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం మేము. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాం పని, కానీ చూడండి ఎంత ఖరాబ్ అయిపోయినాయి లోపల.
ఒకసారి లోపల రండి, చూపిస్తాను అక్కడ. మీకు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇబ్బంది ఉంది కదా? 95 నుంచి ఒక 10 times ఇదే ప్రాబ్లం. మేము కొన్ని లాక్స్ అయినాయి మాకు ఈ వాటర్ తోటి. మేము 95 పెట్టినాం షాపు. ఇప్పుడు ఇవాళ చేసినాం. ట్యూస్డే నైట్ నుంచి ఇదే ప్రాబ్లం నాకు. ట్యూస్డే నైట్ 12 o'clock వచ్చి ఇక్కడ మొత్తం వాటర్. అప్పటి నుంచి ఇదే వాటర్ మొత్తం 4 days నుంచి ఇదే. ఇవాళ ఏదో ఇంకా కూర్చోలేక తీసినాం, కానీ ఎక్కడొస్తారు కస్టమర్స్ ఇంత వాటర్. చిన్న షాప్ అంటే ఎట్లా నడిచిపోతుంది? ఇంత పెద్ద షాప్ ఇంత 10 మంది పనులను మెయింటైన్ చేయాలి, అన్ని చేయాలి కదా. ప్లస్ సామాన్ అంతా చాలా ఖరాబ్ అయిపోయింది. అది చాలా మంది ఆవేదన ఇదే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు, లోపలికి మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అన్ని క్లోజ్ అయిన పరిస్థితి, ఎందుకంటే 4 అడుగుల లోతు మేరు నీళ్లున్నాయి కాబట్టి ఎవరు రావట్లేదని చెప్తున్నారు. కానీ